Hello all and welcome to The Modern Teacher. Welcome to Daily Dose of English Vocabulary wherein we discuss some important synonyms and antonyms from the Hindu newspaper. So ఈ synonyms and antonyms తో పాటు ప్రతిరోజు లాగే ఇవాళ కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ synonyms and antonyms from the previous papers of Staff Selection Commission, CGL and CHSL డిస్కస్ చేసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం అలాగే ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ idioms and phrases కూడా డిస్కస్ చేసుకుందాం. So without any ado, let us start our video. So the first important synonym that I found in the Hindu newspaper of today, first word is refrain. Refrain అంటే దూరంగా ఉండడం. ఏదైనా ఒక డిస్కషన్కి కానీ ఏదైనా ఒక ఈవెంట్కి కానీ దూరంగా ఉంటే దానిని రిఫ్రెయిన్ అంటారు. సో వాట్ ఆర్ ద సినానిమ్స్ ఫర్ దట్? అబ్స్టెయిన్, విత్హోల్డ్, డెసిస్ట్, అబ్జ్యూడ్, ఎష్యూ. అబ్స్టెయిన్, విత్హోల్డ్, డెసిస్ట్, అబ్జ్యూడ్, ఎష్యూ. సో ఈ అబ్స్టెయిన్ అనే వర్డ్ మనం జనరల్గా ఎక్కువ వింటూ ఉంటాం. లెట్స్ సే యునైటెడ్ నేషన్స్లో ఏదైనా ఒక ఓటింగ్ జరిగింది అనుకోండి, వి జనరలీ హియర్ దాట్ ఇండియా అబ్స్టెయిన్ టు ఓట్. లేదా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి, ఇండియా అబ్స్టెయిన్ టు ఓట్. సో అబ్స్టెయిన్ అంటే ఏంటి? దూరంగా ఉండడం, ఆ డిస్కషన్కి దూరంగా ఉండడం. సో ఇన్ ద సిమిలర్ వే విత్హోల్డ్ అండ్ డెసిస్ట్. మనకి ఈ ఎస్యూ అనే వర్డ్ అగైన్ కోర్ట్ లాంగ్వేజ్లో ఎక్కువ యూజ్ అవుతుంది. ఇది ఎస్యూ అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటే దాన్ని ఎస్యూ అంట. హియర్ వీ హ్యావ్ సమ్ యాంటోనిమ్స్ ఫర్ దట్. సబ్మిట్ అండ్ సకమ్. సబ్మిట్ అండ్ సకమ్ అంటే ఏంటి? రిఫ్రెయిన్ అంటే దూరంగా ఉండడం. సబ్మిట్ అండ్ సకమ్ ఆల్మోస్ట్ టూ సిమిలర్ మీనింగ్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సరెండర్ అయిపోవడం అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఈజ్ కోర్సివ్. కోర్సివ్ అంటే బలవంతంగా. సో వాట్ ఆర్ ద సినానిమ్స్ ఫర్ దట్? ఫోర్స్, ఇన్సిస్టెంట్. ఇన్సిస్ట్ అనే పదం నుంచి ఇన్సిస్టెంట్ అనే పదం వచ్చింది. ఫోర్స్, ఇన్సిస్టెంట్. నౌ వాట్ ఆర్ ది యాంటోనిమ్స్ ఫర్ దట్? డిస్క్రిషనరీ, వాలంటరీ, ఎలెక్టివ్. డిస్క్రిషనరీ, సో ఎట్ యువర్ డిస్క్రిషన్ అని అంటారు. అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా చెయ్యి అని ఒక పవర్ ఇచ్చామనుకోండి, అవతల పర్సన్కి ఒక ఛాన్స్ ఇచ్చామనుకోండి, దాన్ని డిస్క్రిషన్ అని అంట. నెక్స్ట్ వాలంటరీ. వాలంటరీ అంటే కూడా తెలుసు కదా మీకు. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నీ అంతటా నువ్వు వచ్చి ఏదైనా ఒక పని చేస్తే దాన్ని యాజ్ అ వాలంటీర్గా చేస్తున్నావు అని అంటారు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వాలంటరీ. దెన్ ఎలెక్టివ్ అంటే చూస్ చేసుకోవడం. థర్డ్ వర్డ్ ఈజ్ సాక్రోసాంట్. సాక్రోసాంట్ అంటే పవిత్రమైన. సో వాట్ ఆర్ ద సినానిమ్స్ ఫర్ దట్? సాక్రెడ్, ఇన్వయబుల్, అన్అసాసిలబుల్. సో సాక్రెడ్, ఇన్వయబుల్, అన్అసాసిలబుల్. సో ఈచ్ వర్డ్కి మీనింగ్ చూద్దాం. సాక్రోసాంట్ అంటే పవిత్రమైన, సో దేవుడికి సంబంధించింది, లేదా ఒక హోలీ స్క్రిప్చర్ కానీ హోలీ ప్లేస్ ఉందనుకోండి, సో దాన్ని పవిత్రమైనది అని అంటాం, సాక్రెడ్. ఇన్వయబుల్, ఇన్వయలబుల్, సో వైలేట్ చేయలేనటువంటిది, వైలేట్ చేయలేనటువంటిది, దాన్ని సాక్రోసాంట్ అంట. అసాసిలబుల్, సో అసాసినేషన్ అనే వర్డ్ ఉంది చూసారా, అసాసినేషన్. అసాసినేషన్ అంటే చంపేయడం అని అర్థం. నాట్ లైక్ దట్ రెగ్యులర్ మర్డర్. ఏదైనా ఒక హై ప్రొఫైల్ మర్డర్ జరిగింది అనుకోండి, సంథింగ్ రిలేటెడ్ టు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ వాజ్ అసాసినేటెడ్ బై నాథురామ్ గాడ్సే. సో అసాసినేషన్ అనే వర్డ్ ఆ కంటెక్స్ట్లో యూజ్ చేస్తామన్నమాట. సమ్ హై ప్రొఫైల్ పీపుల్, సమ్ ఇంపార్టెంట్ సెలబ్రిటీస్, సో ఫేమస్ సెలబ్రిటీస్, అలాంటి వాళ్ళ టైంలో ఏదైనా మర్డర్ జరిగింది అనుకోండి, సో వాళ్ళకి రిలేటెడ్ డెత్ని అసాసినేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో అన్అసాసిలబుల్, సో ఆ వర్డ్ నుంచి ఈ అన్అసాసిలబుల్ అనే వర్డ్ వచ్చింది. Now, what are the antonyms for that? Blasphemous, profane, sacrilegious, irreverent. Blasphemous. Blasphemous అంటే ఇది కూడా రిలీజియస్ కంటెక్స్ట్లోనే మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఏదైనా ఒక స్క్రిప్చర్ని కానీ లేదా ఒక సాక్రెడ్ ప్లేస్ని ఎవరైనా అవమానిస్తూ మాట్లాడారు అనుకోండి, వాళ్ళ మీద బ్లాస్ఫమీ ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. బ్లాస్ఫమీ. బ్లాస్ఫమీ అంటే ఏదైనా ఒక పవిత్రమైన దాన్ని వీళ్ళు దూషించినప్పుడు వాళ్ళ మీద తీసుకునే చర్యల్ని బ్లాస్ఫమీ అంటారనమాట. దెన్ వీ హ్యావ్ ప్రొఫేన్ అండ్ సాక్రిలీజియస్ విచ్ ఆర్ యాంటోనిమ్స్ ఫర్ దిస్ వర్డ్. దెన్ ఇర్రివరెంట్. రివర్ అనే వర్డ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? REVER. ఫర్ ఎగ్జాంపుల్ దోస్ ఆర్ క్రిస్టియన్స్, యు నో దిస్ థింగ్. మనకి చర్చ్లో పాస్టర్స్ని REV అని వాళ్ళకి స్టార్టింగ్లో ఒక టైటిల్ ఉంటుందన్నమాట. రివర్డ్ పర్సన్ అంటే హై రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. రివర్డ్ అంటే హై రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఇర్రివర్ అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. సో ఇది సాక్రోసాంట్ అనే పదానికి యాంటనీ. ఫోర్త్ వర్డ్ ఈజ్ బ్లఫ్. బ్లఫ్ మాస్టర్ అని చెప్పి ఒక సినిమా ఉంది చూసారా, అందులో హీరో మొత్తం అన్ని మోసాలు చేస్తూ ఉంటాడు. సో బ్లఫ్ అంటే మోసం అని అర్థం.
So what are the synonyms for that? Fool, deceive, gull, hoax. Fool, deceive, gull, hoax. ఇవి బ్లఫ్ అనే పదానికి సినానిమ్స్. దెన్ ద ఫిఫ్త్ వర్డ్ ఈజ్ పారడిమ్, అంటే నమూనా అని అర్థం. సో వాట్ ఆర్ ద సినానిమ్స్ ఫర్ దాట్? ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్, ఇన్కార్నేషన్. నమూనా, మోల్డ్. సో ఒక బేసిక్ థింగ్ ఉందని అనుకోండి, ఒక ప్రోటోటైప్ ఉందనుకోండి, దాన్ని పారడిమ్ అంటాం. ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్, ఇన్కార్నేషన్. ఇవి ఇవాటి హిందూ న్యూస్ పేపర్లోని కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ వాటికి సినానిమ్స్ అండ్ కొన్నిటికి యాంటనిమ్స్. Now let us move to the next section. Important synonyms from different previous year question papers of Staff Selection Commission CGL and CHSL level. As I told you, ee particular previous year questions manaki ee court exams ki, AP district and subordinate court exams ki చాలా important. So now without any ado, let us move to the first word, fallacious. Fallacious ante tappudu, tappu. సో సినానిమ్స్ మనకి ఫెలేషియస్ మెసేజెస్ అంటాం, లేకపోతే ఫెలేషియస్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. సినానిమ్స్ ఏంటి? ఫాల్స్, మిస్లీడింగ్, ఎరోనియస్. సో ఎర్రర్ అనే పదం నుంచి ఎరోనియస్ అనే వర్డ్ వచ్చింది. మిస్లీడింగ్, ఫాల్స్. సో ఫెలేషియస్ అంటే ఏంటి? తప్పుడు ప్రచారం లేదా తప్పుడు ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ వచ్చినప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్ అనే కంటెక్స్లో ఫెలేషియస్ అనే పదం యూజ్ చేస్తాం. ఇప్పుడు యాంటనిమ్స్ ఏంటి? ట్రూ, కరెక్ట్, వ్యాలిడ్. ట్రూ, కరెక్ట్, వ్యాలిడ్ ఇవి ఈ పదానికి యాంటనిమ్స్. సెకండ్ వర్డ్ ఈజ్ గ్యారులస్. గ్యారులస్ అంటే చిరకాలం. గ్యారులస్ అంటే చిరకాలం. యాక్చువల్లీ ఇక్కడ వర్డ్ కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది, గ్యారులస్. సి నౌ లెట్ us look at the synonyms ఫస్ట్. గ్యారులస్ అంటే ఎక్కువగా మాట్లాడేవాడు అని అర్థం. ఇక్కడ తెలుగు మీనింగ్ తప్పు వచ్చింది. సినానిమ్స్ ఏంటి? టాకెటివ్, లొక్వేషియస్, చాటీ. గ్యారులస్, గ్యారులస్ అంటే టాకెటివ్, లొక్వేషియస్, చాటీ. అంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని గ్యారులస్ అని అంటారు. లొక్వేషియస్, LOQ. LOQ అనే పదం వచ్చింది అని అంటే దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు స్పీచ్. దిస్ ఈస్ రిలేటెడ్ టు స్పీచ్. నిన్న కూడా మనం ఎలోక్వెంట్ అనే పదం చూసాం కదా. ఎలోక్వెంట్, ద పర్సన్ హూ కెన్ స్పీక్ కంప్లీట్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్స్. కంప్లీట్గా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద కంప్లీట్ ఆర్టికులేషన్ తోటి మాట్లాడారు అనుకోండి, వాళ్ళని ఎలోక్వెంట్ అని అంటాం కదా, ఎలోక్వెంట్ స్పీకర్స్. సో లోక్, LOQ ఆర్ LOC అనే 2 వర్డ్స్ వచ్చాయని అనుకోండి. సో దాట్ వర్డ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు స్పీచ్ అని అర్థం. సో టాకెటివ్, లొక్వేషియస్, చాటీ. నా యాంటనిమ్స్ ఏంటి? టాసిట్రమ్, సైలెంట్, రిజర్వ్. నౌ ద థర్డ్ వర్డ్ ఈజ్ హెరాగ్. హెరాంగ్ అంటే తీవ్రముగా లేదా దీర్ఘోపన్యాసాన్ని హెరాంగ్ అని అంటాం. సినానిమ్స్ ఏంటి? లెక్చర్, టెరైడ్, ర్యాంట్. సో ఇది అవతల వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా అన్న విషయం పక్కన పెట్టి వీళ్ళు కంప్లీట్గా అదే పదిగా ఒక లెక్చర్ ఇస్తున్నారు అనుకోండి, దాన్ని హెరాంగ్ అని అంటారు. సో లెక్చర్, టిరేడ్, ర్యాంట్. ర్యాంట్ అనేది నెగిటివ్ వర్డ్ ఇది. సో హెరాగ్ అనేది మోస్ట్లీ లైక్ ర్యాంటింగ్ అనమాట. నెక్స్ట్ యాంటనిమ్స్ ఏంటి? ప్రేజ్, కాంప్లిమెంట్, అప్రూవల్. నెక్స్ట్ లెట్ us look at the fourth word, imminent. ఇమినెంట్ అంటే ఆసన్నమైన. అంటే ఏదైనా ఒకటి అప్రోచ్ అవుతుంది అనుకోండి, లేదా మన దగ్గరకు వస్తుంది, టైం దగ్గర పడింది అని అంటాం కదా, అప్పుడు యూజ్ చేసే వర్డ్ అనమాట ఇమినెంట్. సినోనిమ్స్ ఏంటి? ఇంపెండింగ్, అప్రోచింగ్, ఫోర్త్ కమింగ్. ఇంపెండింగ్, అప్రోచింగ్, ఫోర్త్ కమింగ్. ఇప్పుడు యాంటనిమ్స్ ఏమవుతాయి? డిస్టెంట్, రిమోట్, అన్లైక్లీ. సో మనకి ఇన్ జనరల్గా ఐటీ ప్రొఫెషనల్స్ కానీ డిఫరెంట్ వాళ్ళ వర్క్ నేచర్ ఎలాంటి నేచర్ ఉంటుంది, కొంతమందికి రిమోట్ నేచర్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ రిమోట్? వర్క్ ఫ్రమ్ హోమ్నే మనం రిమోట్ అని అంటాం అనమాట. సో డిస్టెంట్, రిమోట్ ఆర్ అన్లైక్లీ. దెన్ వీ హ్యావ్ ద ఫిఫ్త్ వర్డ్, జుక్స్టాపోజ్. జుక్స్టాపోజ్డ్ అంటే పక్క పక్కనే ఉంచడం. సో ఏదైనా 2 ఐటమ్స్ని మనం పక్క పక్కనే ఉంచామని అనుకోండి, ఫర్ ద సేక్ ఆఫ్ కంపారిజన్, దాన్ని మనం జుక్స్టాపోజ్ అని అంటాం. సో సినానిమ్స్ ఏంటి? కంపేర్, కాంట్రాస్ట్, ప్లేస్ సైడ్ బై సైడ్. కంపేర్, కాంట్రాస్ట్, ప్లేస్ సైడ్ బై సైడ్. యాంటనిమ్స్ ఏంటి? సపరేట్, డిస్కనెక్ట్ ఆర్ డివైడ్. సపరేట్, డిస్కనెక్ట్, divide. So these are few important synonyms from different previous year question papers. Now let's move to the third segment, idioms and phrases. So previous year question papers loni idioms and phrases. And here we have the context.
ఒక స్పెసిఫిక్ కంటెక్స్ట్ మీద మనం వీటిని డిస్కస్ చేసుకుందాం. వర్క్ ఆర్ ఎఫర్ట్. సో వర్క్ లేదా ఎఫర్ట్ అనే మీనింగ్ వచ్చి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో నౌ లెట్ us look at the first one. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటే వర్క్ లేట్. సో దీన్ని మనం మన లైఫ్ లెసన్స్లో ఎలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, సో మన లైవ్ ఎగ్జాంపుల్స్ ఎలా చూడొచ్చు. మనం ఇదివరకు వినేవాళ్ళం కదా, మన ఫాదర్స్ కానీ మదర్స్ కానీ చెప్తూ ఉంటారు, మేము రాత్రులు కరెంటు పోయిన తర్వాత కూడా కొవ్వొత్తు పెట్టుకుని మేము చదువుకునే వాళ్ళం. సో మిడ్ నైట్ ఆయిల్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్. బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ అంటే లేట్ నైట్స్ వరకు వర్క్ చేయడం. సో వర్క్ లేట్. సెకండ్ వన్ ఈజ్ గో ది ఎక్స్ట్రా మైల్. గో ది ఎక్స్ట్రా మైల్ అంటే పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్. సో ఇది విన్న వెంటనే మనకి ఏ డైలాగ్ గుర్తు రావాలి? సో బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చెప్తారు చూసారా, మీ ఏం 10th మైల్ అయితే ఏం ఫర్ ది 11th మైల్. సో ఎక్స్ట్రా మైల్, పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్. మీ ఏం 10 miles అయితే ఏం ఫర్ ది 11th మైల్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. గో ది ఎక్స్ట్రా మైల్, పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్. థర్డ్ వన్ ఈజ్ కట్ కార్నర్స్. కట్ ది కార్నర్స్. డూ సంథింగ్ చీప్లీ ఆర్ క్విక్లీ. ఏదైనా ఒక పనిని ఫాస్ట్గా ఫినిష్ చేస్తే మనం దాన్ని కట్ కార్నర్స్ అని అంటాం. సో దీనికి కొన్ని రిపర్కషన్స్ కూడా ఉంటాయి. సో మనం కట్ ది కార్నర్స్, ఏదైనా ఒక వర్క్ని సింపుల్గా చేసేయాలి అని అనుకున్నప్పుడు ఇట్ విల్ కమ్ విత్ సమ్ రిపర్కషన్స్. ఫోర్త్, హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్. హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్ అంటే ఏంటి? డూ ఎగ్జాక్ట్లీ రైట్. హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అంటే డూ ఎగ్జాక్ట్లీ రైట్. ఏదైతే కావాల్సిందో అదే పని చేస్తే మనం హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అని అంటాం. ఫిఫ్త్ వన్, పుల్ అవుట్ ఆల్ ది స్టాప్స్. పుల్ అవుట్ ఆల్ ది స్టాప్స్ అంటే యూజ్ ఆల్ రిసోర్సెస్. నీ దగ్గర ఎన్ని రిసోర్సెస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని యూజ్ చేస్తే అప్పుడు మనం పుల్ అవుట్ ఆల్ ద రిసోర్సెస్ అని అంటాం. పుల్ అవుట్ ఆల్ ది స్టాప్స్ అని అంటాం. సిక్స్త్, బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ. టేక్ ఆన్ టూ మచ్ అంటే మీకు తగినంత శక్తి లేకపోయినా మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ అంటే నువ్వు తినగలిగే దానికన్నా నువ్వు ఎక్కువ తింటున్నావు. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఇస్. బిట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ అంటే నువ్వు ఈ పని చేయలేవు, నీకు ఇది ఓవర్ బర్డెన్ పని, అయినాగా నువ్వు ఆ పనిని యాక్సెప్ట్ చేస్తున్నావు అనుకో, చేద్దామని అనుకుంటున్నావు అనుకో, దెన్ వీ విల్ యూజ్ దిస్ ఇడియం, బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ. సెవెంత్ వన్, బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్. ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగింది. ఇది బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే స్టార్ట్ ఓవర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. స్టార్ట్ ఓవర్ ఆఫ్టర్ ది ఫెయిల్యూర్. డ్రాయింగ్ బోర్డ్ అంటే ఏంటి? డ్రాయింగ్ బోర్డ్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ మేక్ ది ప్లాన్. సో ఇలా చేయాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటారు కదా, దాన్ని డ్రాయింగ్ బోర్డ్ అని అంటారు. సో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే ఏంటి? స్టార్ట్ ఓవర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. సో లెట్ us move to the last one. కీప్ యువర్ చిన్ అప్. కీప్ యువర్ చిన్ అప్ అంటే స్టే పాజిటివ్. స్టే పాజిటివ్ అని అర్థం. So these are some important idioms and phrases from previous year question papers. And దీంతో పాటు మనం కొన్ని ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూసాం ఫ్రమ్ ప్రీవియస్ పేపర్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్లోని కొన్ని వర్డ్స్కి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూసాం. సో that's it from my side. Signing off, your modern teacher.